సీజ్ ఫైర్ సీక్రెట్లను భారత్ బయటపెట్టింది. అమెరికా అధ్యక్షుడి డొనాల్డ్ ట్రంప్ కామెంట్లపై ఫుల్ క్లారిటీ ఇచ్చింది. కాల్పుల విరమణపై భారత విదేశాంగ శాఖ స్పష్టత ఇచ్చింది. అనేక ఆరోపణలు, సందేహాలను పటాపంచలు చేసింది. మధ్యవర్తిత్వంపై ఎంఈఏ స్పందించింది. తమకెలాంటి దేశం మధ్యవర్తిత్వం చేయలేదని స్పష్టం చేసింది. అలాగే అమెరికాకు 6 సూటి ప్రశ్నలు వేసింది. యుద్ధాన్ని ఆపానంటూ పదే పదే ట్రంప్ చేస్తున్న వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించింది భారత్. అగ్రరాజ్య వాదనలను మోడీ సర్కార్ నిర్ద్వందంగా తిరస్కరించింది. అమెరికా మధ్యవర్తిత్వం, వాణిజ్య ఒత్తిడి, బెదిరింపులు మరియు కాశ్మీర్ అంశాలపై క్లారిటీ ఇచ్చింది. ఇరు దేశాల డీజీఎంఓల ద్వారానే సీజ్ ఫైర్ నిర్ణయానికి వచ్చినట్లు తెలిపింది భారత్. అలాగే అణు ఉద్రిక్తి అస్సలు లేదని ప్రకటించింది. వాణిజ్య పరపతిపై ఎలాంటి చర్చలు జరగలేదని తెలిపింది ఇండియా. ఆపరేషన్ సింధూర్ సమయంలో అమెరికాతో బిజినెస్ ట్యాక్స్ జరగలేదని ఎంఈఏ చెప్పుకొచ్చింది. ఏవైనా సమస్య ఉంటే ఇరు దేశాలు ద్వైపాక్షికంగా పరిష్కరించుకుంటామని తేల్చి చెప్పింది. ఇక ఈ అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రమేష్ లైవ్ ద్వారా అందిస్తారు. రమేష్, ఏదైతే దీపిక ఏదైతే మరి భారతదేశం మధ్య పాక్ మధ్య జరుగుతున్నటువంటి యుద్ధానికి సంబంధించి కూడా పూర్తిగా కొంత బ్రేక్ పడిందని చెప్పుకోవచ్చు. ఏదైతే మరి కాల్పుల విరమణకు సంబంధించి ట్రంప్ చేస్తున్నటువంటి పదే పదే వ్యాఖ్యలకు కూడా మరి భారత్ అటు చెక్ పెట్టిందని చెప్పుకోవచ్చు. ఏదైతే మరి సైనిక విభాగం కూడా చెక్ పెట్టింది. ఎందుకంటే ట్రంప్ పదే పదే వ్యాఖ్యలు చేస్తున్నటువంటి వ్యవహారం అంటే పాక్ మధ్య, అదేవిధంగా భారత ఏదైతే మరి ఈ కాల్పుల మధ్య కూడా ఏదో ఆయన చేస్తున్నటువంటి వ్యాఖ్యలకి అటు ఘాటుగా స్పందించింది. ఏదైతే మరి భారతదేశం మరియు పాకిస్తాన్ జనరల్ డైరెక్టర్ మధ్య ఏదైతే మరి భారత సైన్యం మధ్య జరిగినటువంటి ఒప్పందాలకు సంబంధించి కూడా ఈ కాల్పుల విరమణ అయితే స్పష్టంగా కూడా మరి ఎంఈఏ కూడా స్పష్టం చేసింది. ఏదైతే వీరిద్దరి మధ్య జరిగినటువంటి ఒప్పందాలకు సంబంధించి కూడా కాల్పుల విరమణ అయితే ప్రకటించినటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే భారతదేశం యుద్ధం మొదలైన దగ్గర నుంచి ఏదైతే పహల్గాన్ లో జరిగినటువంటి పాక్ ఉగ్రవాదులు చేసినటువంటి భారతదేశానికి సంబంధించి 28 మంది మరణం చెందిన తర్వాత కూడా అటు భారతదేశం కేంద్రం కూడా చాలా సీరియస్ గా తీసుకుంది. ఏదైతే మరి 9 సార్లు కూడా కాల్పులు చేసింది భారత సైన్యం. పూర్తిగా మరి ఏదైతే ఉగ్రవాద 9 స్థావరాలను కూడా మట్టు పెట్టింది. దాదాపు 100 మంది పైగా కూడా ఉగ్రవాదులను కూడా హతమార్చినటువంటి పరిస్థితి. అయితే కేంద్రం ఎప్పటికప్పుడు ఏదైతే మరి దేశ ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలో కూడా మరి ఏదైతే మరి కేంద్ర సైన్యం, ఆర్మీ సైన్యం కూడా చాలా స్పష్టంగా ఏదైతే మరి యుద్ధానికి సంబంధించినటువంటి అనేక అంశాలకు సంబంధించి కూడా వారు ఆపరేషన్ సింధూర్ సంబంధించి కూడా సక్సెస్ సాధించారు. ఏదైతే మరి ఎక్కడ కూడా మరి భారతదేశానికి సంబంధించినటువంటి ఆస్తులు ఎక్కడ నష్టం అవ్వకుండా కూడా పాకిస్తాన్ చేసినటువంటి ఏదైతే ఉగ్రవాద దాడులకు సంబంధించి కూడా పూర్తిగా కూడా తిప్పికొట్టే విధంగా కూడా వారికి బుద్ధి చెప్పే విధంగా కూడా పాక్ ఆర్మీ ఆర్మీకి అటు భారత ఆర్మీ కూడా గట్టిగా బుద్ధి చెప్పిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే దాదాపు 9 సార్ల కాల్పులు జరిపినప్పుడు ఆంధ్రప్రదేశ్ భారత ఆర్మీ జరిపినప్పుడు కూడా ఎక్కడ కూడా ఎలాంటి పాకిస్తాన్ సామాన్య ప్రజలకి ఎక్కడ కూడా నష్టం జరగకుండా కూడా కేవలం వారి స్థావరాల్లో ఏదైతే ఉగ్రవాదులు ఉన్న జాడల దగ్గర కూడా మరి పాక్ ఉగ్రవాదులు కూడా హతమార్చినటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. అయితే ఈ నేపథ్యంలోనే అటు పాక్ ఏదైతే మరి సింధు జలాలకు సంబంధించినటువంటి వ్యవహారం కూడా ఆంధ్రప్రదేశ్ చాలా స్పష్టంగా ఏదైతే భారతదేశం చాలా స్పష్టంగా ప్రకటన చేసింది. సింధు జలాల వ్యవహారం ఎందుకంటే కాల్పుల విరమణ ఒప్పందంలో కూడా ఏదైతే సింధు జలాలకు సంబంధించి కూడా భారత్ కట్టుబడి ఉంది. ఎక్కడ కూడా ఇది సింధు జలాలను కూడా ఎక్కడ పాక్ కూడా ఇచ్చే పని లేదని కూడా స్పష్టం చేసింది. ఎందుకంటే ఇప్పటికే పాక్ లో ఏదైతే మరి ఉగ్రవాదాన్ని పెట్టి పోషిస్తున్నటువంటి పాక్ కూడా సింధు జలాల ద్వారా కూడా బుద్ధి చెప్పినటువంటి నేపథ్యంలో కూడా ఈ రోజు పాకిస్తాన్ సామాన్య ప్రజలు కూడా అటు మంచినీటి లేక కూడా అల్లాడిపోతున్నటువంటి పరిస్థితి మరి ఉంది. ఏదైతే మరి పూర్తిగా పాక్ భారతదేశానికి భారత ఆర్మీకి సంబంధించి కానీ అదేవిధంగా కేంద్రానికి విన్నవించుకున్నటువంటి నేపథ్యంలో ఏదో సింధు జలాలకు సంబంధించి కూడా విడుదల చేయాలని మరి పదే పదే విజ్ఞప్తిని కూడా ఎక్కడ కూడా
భారత్ అది వదిలేది లేదంటూ కూడా మరి స్పష్టం చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే ఏదైతే మరి పాకిస్తాన్ మధ్య అదేవిధంగా భారత్ మధ్య జరుగుతున్నటువంటి యుద్ధానికి సంబంధించి కూడా పదే పదే ట్రంప్ చేస్తున్నటువంటి వ్యాఖ్యలు కానీ అటు చైనా వ్యవహరిస్తున్నటువంటి తీరు కూడా భారతదేశం చాలా పసికడుతుంది. వారు చేస్తున్నటువంటి వ్యాఖ్యలకి కాశ్మీర్ వ్యవహారం దాదాపు 1000 సంవత్సరాలకు సంబంధించినటువంటి కాశ్మీర్ వ్యవహారానికి సంబంధించి కూడా పాక్ మధ్య అదేవిధంగా భారత్ మధ్య కూడా ఏదైతే ఒప్పందాలకు సంబంధించి కూడా రానున్నటువంటి రోజుల్లో కూడా పరిష్కార మార్గంగా ముందుకు వెళ్తుంది తప్ప కూడా ఎక్కడ కూడా అమెరికాకు సంబంధించినటువంటి ట్రంప్ వ్యాఖ్యలు కూడా ఎక్కడ కూడా తీసుకునే పరిస్థితి లేదంటూ కూడా అటు భారత్ ఒక స్పష్టంగా ఆదేశాలు అయితే ఇచ్చినటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే పాక్ కష్టకాలంలో ఉన్నటువంటి నేపథ్యంలో దేశ ప్రధాని నరేంద్ర మోడీ ఏదైతే ఇప్పటి వరకు చేసినటువంటి కాల్పుల వ్యవహారం కానీ అదేవిధంగా మరి రానున్నటువంటి రోజుల్లో ఉగ్రవాదుల్ని పెట్టి పోషిస్తున్నటువంటి పాకిస్తాన్ కి ఇలాంటి చర్యలకి మాత్రం మరోసారి పునరావృతం అయితే మాత్రం తీవ్ర పరిణామాలు అయితే ఎదుర్కోవాల్సి ఉంటుందని కూడా దేశ ప్రధాని పాక్ అదేవిధంగా ఇతర దేశాలకు కూడా ఒక హెచ్చరికలు అయితే జారీ చేస్తున్నటువంటి పరిస్థితి. ఈరోజు రాజ్నాథ్ సింగ్ కూడా అటు పర్యటించారు. ఏదైతే మరి పాక్ చేస్తున్నటువంటి వ్యాఖ్యలు ఏదైతే మరి ఆంధ్రప్రదేశ్ లో అణుబాంబు వ్యవహారం తీసుకొచ్చి ఏ విధంగా మరి ఆంధ్రప్రదేశ్ భారత్ ని పూర్తిగా కూడా నష్టపరిచే విధంగా కూడా వ్యవహరిస్తుందనే ఒక అంశానికి సంబంధించి కూడా అటు ఆర్మీతో కూడా సమావేశమైంది. రక్షణ శాఖ మంత్రి రానున్నటువంటి రోజుల్లో కార్పొర విరమణ పూర్తిగా కూడా ఆపినటువంటి నేపథ్యంలో పాక్ ఏమైనా కయ్యింపు చర్యలు కనుక పాల్పడితే ఎలా ఎదుర్కోవాలనేది కూడా పూర్తి స్థాయిలో కూడా ఒక సమాయుక్తం అవుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. దేశ ప్రధాని నరేంద్ర మోడీ అదేవిధంగా అటు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ కూడా పదే కూడా అటు అధికారులతో పాటు కేంద్ర ఆర్మీతో కూడా పూర్తిగా టచ్ లో ఉంటున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఈ నేపథ్యంలోనే అటు దేశవ్యాప్తంగా ఏదైతే సింధూర్ అంటే ఆపరేషన్ సింధూరు విజయవంతమైనటువంటి నేపథ్యంలో కూడా పూర్తిగా కూడా ఎక్కడికక్కడ కూడా బీజేపీ అన్ని రాష్ట్రాల్లో కూడా అంబరాన్ని అంటుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఆపరేషన్ సింధూరు సక్సెస్ అయినటువంటి నేపథ్యంలో కూడా సంఘీభావంగా కూడా బీజేపీ ఎక్కడికక్కడ కూడా ర్యాలీలు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. పాక్ ఏదైతే 28 మందిని మట్టు పెట్టిన తర్వాత ఆంధ్రప్రదేశ్ ఏదైతే భారత్ కి సంబంధించినటువంటి ఏదైతే మరి మన 28 మందిని కూడా దుండగులు ఎవరైతే పాకిస్తాన్ కి సంబంధించినటువంటి ఉగ్రవాదులు మన వాళ్ళని చంపేసిన తర్వాత కూడా అటు భారతదేశం అటు కేంద్ర ఆర్మీ కూడా చాలా సీరియస్ గా తీసుకుంటమే కాకుండా కూడా 9 చాట్ల కూడా మరి కాల్పులు జరిపాయి. సింధూరు ఆపరేషన్ కి సంబంధించినటువంటి ఆపరేషన్ సంబంధించి కూడా విజయవంతమైంది. దాదాపు 100 మంది పైగా కూడా ఉగ్రవాదుల్ని మట్టు పెట్టింది. పాకిస్తాన్ మరోసారి ఇలాంటి కవ్వింపు చర్యలు కానీ ఇలాంటి దాడులకి పాల్పడకుండా ఎలా బుద్ధి చెప్పాలో కూడా కేంద్ర ఆర్మీ కూడా గట్టిగా కూడా సమాధానం చెప్పింది. అదేవిధంగా ఏదైతే 2 మహిళలకు సంబంధించి కూడా ఏదైతే వారికి సంబంధించినటువంటి ఆర్మీ ఏదైతే ఈ ఆపరేషన్ కి ప్రధానంగా వ్యవహరించినటువంటి 2 మహిళా అధికారులు కూడా ఇప్పుడు దేశవ్యాప్తంగా కూడా వారికి ప్రశంసలు కురిపిస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే ఏదైతే ఈ 9 సార్లు పాక్ పై మరి కాల్పులు జరిపినటువంటి అంశానికి సంబంధించి కూడా మరి రానున్నటువంటి రోజుల్లో పాక్ ఏ విధంగా కూడా మరి ఇలాంటి చర్యలకి పాల్పడకుండా ఎలాంటి యుద్ధం వచ్చినా కూడా ఎదుర్కొనే విధంగా కూడా కేంద్రం మరి అన్ని దేశాలకి అదేవిధంగా పాక్ కూడా మరి ఒక హెచ్చరికలు అయితే జారీ చేసినటువంటి నేపథ్యంలో అటు దేశ ప్రధాని అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం కానీ అదేవిధంగా పాక్ పైన చేసినటువంటి భారత యుద్ధానికి సంబంధించి అనేక ఆపరేషన్లకు సంబంధించి కూడా ఇప్పుడు యావత్తు దేశమంతా కూడా ప్రజలంతా కూడా హర్షిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఖచ్చితంగా కనపడుతుంది. అయితే రానున్నటువంటి రోజుల్లో పాక్ ఇలాంటి చర్యలు పాల్పడకుండా ఒకవేళ అణుయుద్ధానికి పాల్పడినా కూడా ఎదుర్కోవటానికి కూడా సిద్ధంగా ఉందంటూ కూడా కేంద్రం అయితే ఒక హెచ్చరికలు అయితే జారీ చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. దీపిక. రైట్, థ్యాంక్ యూ రమేష్.